కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరేకు ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం షర్మిల ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏఐసిసి ప్రముఖులతో షర్మిల భేటీ కానున్నారు. ఎల్లుండి 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నట్టు షర్మిల అధికారికంగా ప్రకటించారు. ఏపీ పిసిసి బాధ్యతలు కానివ్వండి, ఏఐసిసి కార్యవర్గ సభ్యురాలుగా కూడా షర్మిలకు పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాలు కొంత రసవత్తరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏపీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఆమెకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చి అక్కడ కొంత ఓట్ బ్యాంక్ ను పెంచుకోవాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం అనేది గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న పరిస్థితి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా షర్మిల ఇక్కడ పోటీ చేయాలని భావించారు. కానీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు షర్మిల కృషి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా వాళ్ళ స్థానాన్ని మళ్ళింత బలం చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దానికోసమే షర్మిలను కాంగ్రెస్ లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ నేపథ్యంలోనే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందనే చెప్పాలి. సో దానికి సంబంధించి కూడా షర్మిల రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పెద్దలతో అలాగే సోనియా, రాహుల్ గాంధీతో కూడా భేటీ కానున్నారు. భేటీ అయిన అనంతరము పార్టీని విలీనం చేస్తున్నట్టు కూడా ఆమె ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఏపీ ఆమెకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారనే దానిపైన కూడా కొంత సస్పెన్స్ ఉంది. ఆమె కూడా క్లియర్ గా చెప్పారు, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కానివ్వండి, అలాగే ఖమ్మం నుంచి కానివ్వండి, నల్గొండ నుంచి కానివ్వండి ఎంపీగా పోటీ చేయాలని కూడా ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పోటీ చేస్తారా లేదంటే మళ్ళీ ఏపీ కాంగ్రెస్ కు వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా అక్కడ రాజకీయాలను ఏమన్నా ప్రభావపరిచే విధంగా ఉంటారనేది కూడా సస్పెన్స్ గా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇక్కడ గత కొంతకాలంగా 2019 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడంలో తీవ్ర కృషి చేసినటువంటి షర్మిల ఇప్పుడు వినూత్నంగా అన్నకు వ్యతిరేకంగా ఆమె పార్టీలో ఉండి పార్టీకి సంబంధించి ఆమె పనిచేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రాబోయే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆమె ప్రస్తావన ఎలా ఉండబోతుంది, అక్కడ రాజకీయాలను ఎంత మేర షర్మిల ప్రభావం చేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది కూడా కొంత ఏపీ రాజకీయాలను ప్రభావం చేసే అంశము. ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు ఆమె పాత్ర ఉండబోతుంది అనేది మాత్రము కొంత సస్పెన్స్ గా ఉంది.